బీజేపీ పార్టీ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అవకాశం ఉంటుంది. ఇది తెలంగాణ, ఏపీ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలకు కూడా పెరుగుతుంది. దాంతోపాటు టూరిజానికి సంబంధించి ఈ రోడ్డు అద్భుతంగా పూర్తయిపోతే నాగార్జునకొండ, సోమేశ్వర స్వామి వైల్డ్ లైఫ్ రిజర్వ్లకు కూడా టూరిస్టులకు లాభం చేకూరుతుంది. 4 అంటే 4కు సంబంధించినటువంటి ప్రాజెక్టు NH 167 అలీనగర్ మిర్యాలగూడ మధ్యలో 30 కిలోమీటర్ల రోడ్డు 220 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు పూర్తి చేయడం జరిగింది. ఈ రోడ్డును విస్తరించాము, రీహాబిటేషన్ కూడా చేయాల్సి ఉంది. ఇది 100 కోట్లతో అయింది. కారిడార్ కనెక్టివిటీ దీంతో విజయవాడ, బెంగళూరు మధ్యలో సూర్యాపేట, విజయవాడ, బెంగళూరు మధ్యలో మరి ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. అదేవిధంగా శ్రీశైలం వరకు కూడా వెళ్ళేటువంటి భక్తులకు కూడా జడ్చర్ల, సూర్యాపేట నుంచి ఉపయోగపడుతుంది. నెంబర్ 5 NH 565 నక్రకల్ నాగార్జున సాగర్ ఇది కూడా 81 కిలోమీటర్ల రోడ్డు 326 కోట్ల రూపాయలతోటి ఇది కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా కొంత అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అది ఎంత తొందరగా పూర్తి చేస్తే ఇది కూడా ఇంకొక 6-7% వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి ల్యాండ్ అక్విజిషన్ కారణంగా. అది తెలంగాణ, ఏపీ మధ్యలో కూడా కనెక్టివిటీ పెరగడానికి దోహదపడుతుంది. రోడ్డు నేషనల్ హైవే 65 ఇది 6వ రోడ్డు. తెలంగాణలోని హైదరాబాద్, పూణే మధ్యలో ఈ యొక్క ఫ్లైఓవర్ BHL దగ్గర నిర్మాణం చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఇది BHL దగ్గర ఇస్తున్నటువంటి ఈ ఫ్లైఓవర్ ఆలస్యంగా అయింది. దాన్ని గత కొన్ని రోజులుగా రెగ్యులర్గా నేను మానిటరింగ్ చేయడము, రివ్యూ చేయడము కారణంగా అది ఆల్మోస్ట్ ఇప్పుడు 95% పూర్తయింది. ఇది కూడా సుమారు 2 కిలోమీటర్ల ఫ్లైఓవరు 172 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క జాతీయ రహదారికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ పూర్తి చేశాము.